ఆ రోజు ఏ టైంలో వరద స్టార్ట్ అయింది చూసుకోవచ్చు. కార్లు ధ్వంసమైన పరిస్థితి, వెనకాల అక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు. ఏంది అసలు ఈ కామారెడ్డిలో ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా ఎప్పుడైనా? రాలేదు సార్. మేము పుట్టుక నుంచి అయితే ఇంత వరద ఎప్పుడు చూడలేము. మళ్ళీ ఇందులో ఈ 10 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఈ బిల్డింగ్లు కానీ ఇవి లేకుండే. ఇది వాస్తవానికి వరద వస్తుండే వెళ్ళిపోతుండే. అటువంటి అన్ని కబ్జా అయిపోయి బిల్డింగ్లు ఇక్కడ చూడండి, ఒక చెరువు కట్ట కింద అన్నంతస్తుల బిల్డింగ్ కు ఆర్డర్ ఇవ్వడం అనేది కూడా కొంత ఎంతనో కొంత పెద్ద అధికారుల చేతు ఉండడం వల్లనే ఒక చెరువు ఒక కట్ట పక్కన ఒక బిల్డింగ్ కు ఆర్డర్ ఇచ్చిందంటే, పర్మిషన్ ఇచ్చిందంటే. చెరువు ఉండేనా ఇంతకుముందు దీని వెనకాల? దీని బ్యాక్ సైడ్ చెరువు సార్. ఈ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ పెద్ద చెరువు. అది చాలా పెద్ద చెరువు. ఓన్లీ అలుగు మీదకి వెళ్ళి వచ్చే నీళ్ళతోటే ఇంత పెద్ద బీభత్సమైంది. అంటే ఇది ఇంతకు ముందు పొలాలు ఉండే, చెట్లు అన్ని పొదలు ఉండే. అటువంటి దాన్ని ఇది మొత్తం కబ్జా చేసేసారు. అన్ని డైరెక్ట్ గా ఇక్కడ చూడండి సార్, వావ్ పక్కనే ఈ పర్మిషన్. ఇది నర్సరీ, మా ఫ్రెండ్. ఇది నర్సరీ క్లోజ్. ఇది మా హార్వెస్టర్. అది కాదు సార్, మా ఈ షెడ్ అది అక్కడ అది రిపేర్ కని ఇచ్చినాము. ఫ్లడ్డింగ్ వచ్చింది మొన్న. అది గణపతి పండుగ రోజు. ఆ రోజు ఒక మార్నింగ్ నుంచి అంటే నైట్ నుంచి 12 o'clock నుంచి స్టార్ట్ అయింది. బీభత్సంగా వర్షం పడ్డది. అంటే ఇంత పెద్ద విపత్తు జరగడానికి కారణం ఏమి అనుకుంటున్నాను? ఇప్పుడు ఇందాక మీరు చెప్తా అటు పక్కన చెరువు ఉండేనా దీని పక్కన? దీనికి ఇప్పుడు అటు కనిపించేది పెద్ద చెరువు కట్ట ఉంటుంది సార్. మనకు ఆ రోడ్ ఎక్కితే కనిపిస్తుంది. పెద్ద అంటే చాలా పెద్ద చెరువు కట్ట, ఏదో చిన్నగా ఉండదు. కానీ ఇంత పెద్ద మొత్తం అయితే చూడలే. కానీ దీనికి నష్టం అంటే ఇంత నష్టపోయిన మనం మొత్తుకోవడం కంటే వాడు వాగు పక్కన పర్మిషన్ ఇచ్చిండ్రు మున్సిపల్. కాబట్టి ఇది వాస్తవంగా రాజకీయంగా ఈ అది అందులో ఏదో కొంత నడిచితేనే అయింది కదా. అంత పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇంత కబ్జా ఇక మనం కొంత రకంగా చూసుకుంటే కబ్జా చేసుకుంటే ఇప్పుడు ఇది అయిందని అదే అయిందని మొత్తుకోవడం తప్పు. అది నా విషయంలో అయితే. అంత ఒక చెరువు కట్ట, ఆ కట్టను చూస్తే మీరు చెరువుని చూస్తే ఆశ్చర్యపోతారు. అంత దానికి 4 అంతస్తుల 5 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చాడు. ఆ బిల్డింగ్ దాటగానే చెరువు ఉంటుంది. పెద్ద చెరువు, చిన్నది కాదు, పెద్ద మొత్తంలో చెరువు ఉంటుంది. అటువంటి దానికి వాడు పర్మిషన్ ఇచ్చాడు అంటే అర్థం చేసుకోండి. అంటే 10-12 సంవత్సరాలు ఇది మొత్తం కొంతమంది రాజకీయ నాయకుల అండతోటి ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి. అప్పుడు ఏం లేకుండే 10-12 సంవత్సరాల క్రితం అట్టి పొదలు ఉంటుండే. అటువంటి ఇవన్నీ పొలాలు, చెట్లు, అన్ని పొదలు. అటువంటి ఈ విధంగా వేసేసారు మొత్తం అంతా రాజకీయ నాయకులు అంతా కలిసి. ఇది సో విన్నారు కదా, స్థానికులు చెప్తున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నిజాలు మాట్లాడుతున్నారు. మరి చూసుకోవచ్చు. సో నిజంగా మరి ఇందాక మేము కూడా చూసినాం, అక్కడ కాల్వ ఉంది, ఒకటి కాల్వ కానుకొని ఒక ఇల్లు కట్టిన పరిస్థితి. సో మరి ఆ కాల్వ కానుకొని ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చిళ్ళు? సో మరి అక్కడ చెరువు పక్కనే అంత పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చిళ్ళు? సో మరి పర్మిషన్ ఇచ్చిళ్ళు, మరి ఇంత పెద్ద విపత్తు జరిగింది. సో మరి దీనికి బాధ్యులు ఎవరు? నష్టపోయిన వాళ్ళకి నష్టానికి బాధ్యులు ఎవరు? సో మరి దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కావచ్చు, దృష్టి పెట్టాల్సిన పని అయితే కంపల్సరీ. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరి ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో ఒక అంతుకైతే దానికైతే సంతోషపడాల్సిన పరిస్థితి. సో ఆస్తి నష్టం కావచ్చు, వస్తువుల నష్టం కావచ్చు, పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, కష్టపడో ఏదో ఒకటి చేసి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎక్కడ రాకుండా అయితే చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వాలది ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ కార్లు ఎంతో ఇష్టంగా కొంటారు, ఎంతో కష్టపడి కొంటారు. కార్లన్నీ కూడా విధ్వంసమైన పరిస్థితి. దాదాపుగా మొత్తం ఒక పెద్ద విధ్వంసం జరిగిందనే చెప్పుకోవచ్చు. సరే ఏంటి మీరు ఇక్కడ స్థానికులేనా? సరే ఏంటి సార్ ఇట్లాంటి పరిస్థితి చూస్తే ఏమని ఎప్పుడైనా జరిగిందా ఇట్లాంటిది? అసలు మేము చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఇటువంటి పరిస్థితి చూడలేము. ఇప్పుడే ఈ అతివృష్టి వల్ల చూడడం. సో ఏంటంటే స్తంభాలు, కరెంటు వైర్లు, కార్లు కావచ్చు, పెద్ద పెద్ద రోడ్లు, భారీ నష్టం, ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు, ప్లస్ పంట పొలాల నష్టాలు. ఇది తీరని లోటు. ఇది మనకు ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది. అంటే ఇంత వరద ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఏమనుకుంటున్నారు కారణం ఏమి ఉండొచ్చు? ఇంత వరద భారీ ఎత్తున అంటే ఇటు సైడ్ రావడానికి కారణం ఏమి ఉండొచ్చు?
పైనుంచి అక్కడ సంతాయిపేట, చిట్యాలు ప్లస్ బసవనపల్లి, కొండాపూరు, ఆరగొండ అక్కడ చెరువులన్నీ కుంటలు బాగా నిండిపోయి కొన్ని కుంటలు తెగిపోయి దానివల్ల ఇటు బాగా పోటెత్తింది. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో చూసుకుంటే అప్పటి నుండే ఇల్లులు ఉండేనా లేకపోతే పొలాలు ఉండేనా ఇంత ముందు? ఈ ఫస్ట్ పొలాలు, తర్వాత ఇండ్లు అయినాయి, ఇల్లు అయినాయి. ఓకే. వెంచర్ చేసి ఇండ్లు అయినాయి. ఉమ్. ఉమ్. ప్రస్తుతానికైతే ఇక అది చాలా కష్టం. పబ్లిక్ తేరుకోవాలంటే చాలా ఇబ్బందులే. ఎందుకంటే, అంత ఇంట్లో మన చిన్న రాకపోకలు గానీ చిన్న సామాన్ నుండి ఇంత సామాన్ల వరకు అంటే ఇంత వెయిట్ ఉండే కారే కొట్టుకొచ్చిందంటే అంటే మామూలుగా చాలా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ప్లస్ రాకపోకలు కానీ విద్యార్థులు కానీ అందరికీ ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. అధికారులు కూడా చాలా మంది వచ్చి చూసిపోయినామని చెప్పేసి వార్తల్లో చూసినాం. సీతక్క కావచ్చు, ఇంకా తదితరులు అధికారులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ వచ్చిల్లని చెప్పేసి అంటారు. ఏంటి ఏమన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిల్లా? ఇప్పటికైతే వచ్చారు, చూసుకొని వెళ్ళారు, ఏరియల్ సర్వే అది ఇది చేస్తామన్నారు. దాని తర్వాత ఏదైనా ఆస్తి నష్టం కానీ ఇస్తుండొచ్చు. ఇక చెప్పలేము ఇప్పటికైతే మనం ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మీ తరపున? ఎందుకంటే చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఈ టైంలో మనం మాట్లాడించినా వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. సో ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చాలా మందికి పంట పొలాలు కానీ ఆస్తి నష్టం కానీ ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇవన్నీ కార్మికులు వాళ్ళు మన ఇవన్నీ వ్యాపారాలు కూడా ఎక్కడ స్తంభించిపోయినాయి కాబట్టి వాళ్ళకు ఆదుకోవాలి. కంపల్సరీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి, ఏదైనా న్యాయం చేయాలి.